శ్రీవల్లి ప్రేమ నగలు తీసుకుని తిరుపతి దగ్గరికి వెళ్తుంది. ఈ నగలు తీసుకోండి బాబాయ్ అని శ్రీవల్లి అంటే, నేనేమైనా ఆడలేడీస్ అనుకుంటున్నావా నగలు పెట్టుకోవడానికి? నాకెందుకు ఇస్తున్నావమ్మా? వీటిని మీరు మావయ్య గారికి ఇవ్వాలి బాబాయ్ అని శ్రీవల్లి అంటే, నాకు తెలిసి బావ కూడా నగలు పెట్టుకోవడమ్మా. అది కాదు బాబాయ్, ఇవి ప్రేమ నగలు. ఈ నగలు ఇన్ని రోజుల నుంచి మీ దగ్గరే ఉన్నాయని చెప్పి మావయ్య గారికి నువ్వే నీ చేతుల మీదుగా ఇవ్వాలి బాబాయ్ అని శ్రీవల్లి అంటుంది. ప్రేమ అసలు నగల్ని నువ్వు వాళ్లకు ఇవ్వలేదని, ఆ ప్లేస్లో రోల్డ్ గోల్డ్ నగల్ని నువ్వే ఇచ్చావని మావయ్య గారికి నువ్వే చెప్పాలి అని శ్రీవల్లి అనేసరికి తిరుపతి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు చేస్తాను? అసలు ఈ నగలేంటి అని అంటూ ఉంటాడు. దాంతో శ్రీవల్లి, బాబాయ్ ఒక్కసారి నేను చెప్పేది విను, కూతుర్లాంటి దాన్ని అడిగితే చేయకపోతే మీరెందుకు బాబాయ్? ఏదో 10 20 హెల్ప్ చేయమంటే చేస్తాను, కానీ ఇలా నా ప్రాణాన్ని ప్లేట్లో పెట్టి ఇవ్వమంటే ఎలా అంటాడు తిరుపతి. ఏంటి బాబాయ్, ఇంత చిన్న విషయానికే అంతలా భయపడుతున్నావు అని అంటూ ఉంటే, ఏంటి ఇది చిన్న విషయమా? ఇన్ని రోజుల నుంచి ప్రేమ నగలు నా దగ్గర ఉన్నాయని నా డైలాగ్ పూర్తయ్యేలోపే మా బావ నన్ను నట్టింట్లో పాతేస్తాడు. అలా ఏం కాదు బాబాయ్, నువ్వు ఈ నగలు ఇయ్యగానే శభాష్ తిరుపతి, ఇంటి పరువు కాపాడవని మావయ్య గారు నిన్ను మెచ్చుకోపోతే అప్పుడు చూడు. సరే కానీ ఈ నగల గురించి ఇందాకటి నుంచి నువ్వు ఒక్కదానివే మాట్లాడుతున్నావు. శాంతి చర్చలు జరుగుతున్నాయి, కానీ వాళ్ళు మాత్రం మౌనవ్రతంగా వచ్చినట్లుగా, మాకేం సంబంధం లేదు అన్నట్లుగా అలా ఉన్నారేంటి? చర్చిలో పాలు పంచుకోవట్లేదేంటి అని ప్రేమ నర్మదాల గురించి అడుగుతాడు తిరుపతి. అదంతే బాబాయ్, ఇవాళ మాట్లాడరు, కానీ నాకు తప్పదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ బాబాయ్ హెల్ప్ చేయండి అని శ్రీవల్లి అంటూ ఉంటే, నేను టెన్షన్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను. అసలు నగలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ ఉన్నాయి, అసలు నీ దగ్గరికి ఎందుకు ఉన్నాయి, చెప్పు చెప్పు అంటూ తిరుపతి అంటూ ఉంటే, బాబాయ్ ఇప్పుడు నా పరిస్థితి చెరుకు మిషన్లో పెట్టిన చెరుకులాగా పిప్పి అయిపోయింది. ఒకేసారి ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేసే ఓపిక నాకు లేదు బాబాయ్. అర్థం చేసుకుని ఈ నగల భారాన్ని మీ మీద వేసుకుని మావయ్య గారికి ఇవ్వండి బాబాయ్, దండం పెడతాను ప్లీజ్ అని శ్రీవల్లి అంటూ ఉంటే, నువ్వు ఇలా మాట్లాడడం, వాళ్ళు సైలెంట్గా ఉండడం ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే ముందు నువ్వు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే, సరే బాబాయ్ చెప్తాను. ఈ నగల్ని నేనే దాచిపెట్టాను. నువ్వు దాచిపెట్టావా? ఎందుకు అని తిరుపతి అనేసరికి, నా చెల్లెల ఆనందం కోసమే నేను ఇలా చేశాను బాబాయ్. పుట్టింటి నగలు ఏ ఆడపిల్లకైనా ఒక సౌభాగ్యం, ఒక జ్ఞాపకం, పుట్టింటి వాళ్ళని గుర్తు చేసే ఆనందం. ఆ రోజు ప్రేమ నగల్ని తీసేస్తుంటే ప్రేమకి సౌభాగ్యాన్ని, జ్ఞాపకాన్ని, సంతోషాన్ని దూరం చేస్తున్నట్లుగా బాధేసింది అని చెప్తూ ఉంటే, ఇక ప్రేమ రగిలిపోతూ శూర్పణఖ బల్లి చూడక ఎంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తుందో, ఎలా నాటకాలు ఆడుతుందో, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని ప్రేమ అంటూ ఉంటే, ప్రేమ ఆగు ఆగు అంటూ ప్రేమని ఆపుతుంది నర్మద. ఇక ఆ క్షణం నేను పడిన బాధ నాకు అర్థమైంది. ఎవరూ మాట్లాడలేదు, అర్థం చేసుకోవట్లేదు, కోపం వచ్చింది. మహాలక్ష్మి లాంటి నా చెల్లెలు నగలు లేకుండా బోసి మెడతో తిరగాల అని బూరడంత బాధేసింది. అందుకే నా చెల్లెలు సంతోషం కోసం, కేవలం నా చెల్లెలు సంతోషం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది బాబాయ్, ఇలా చేయాల్సి వచ్చింది. నా మంచితనాన్ని, మంచి మనసుని అర్థం చేసుకో బాబాయ్, అర్థం చేసుకో. నా చెల్లెలు సంతోషం గురించి ఆలోచించి మంచి కోసమే కదా చేశాను. మరి నువ్వు నన్ను అర్థం చేసుకుని ఒక చిన్న సహాయం చేయకపోతే ఎలా బాబాయ్ అని శ్రీవల్లి అంటూ ఉంటే, దాంతో తిరుపతి, మంచి కోసమే కావచ్చు, కానీ కాలుతుందని తెలిసి నిప్పు ముట్టుకోలేం. అందుకే నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నా, నన్ను వదిలే అని తిరుపతి వెళ్ళిపోతూ ఉంటే, దాంతో శ్రీవల్లి తిరుపతిని ఆపి, కూతుర్లాంటి ఆడపిల్లకు సాయం చేయకపోతే నీకు పెళ్ళి ఎలా అవుతుందో చెప్పు అని అనేసరికి, కుట్టిన దోమే మళ్ళీ మళ్ళీ కుట్టినట్టు పెళ్ళవదనే నా టెన్షన్ మీద సెంటిమెంట్తో కొట్టావమ్మా, సెంటిమెంట్తో కొట్టావు. ఇక చేయక చేస్తానా అని తిరుపతి అరుస్తూ ఉంటే, ఆ నగల మూట తిరుపతి చేతిలో పెట్టేస్తుంది శ్రీవల్లి. ఇవి నగల్లాగా లేవమ్మా, టైం బాంబ్లా ఉంది, ఇది ఎక్కడ పేలుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటాడు. వద్దక్క, దీన్ని వదలొద్దు, ఎన్ని నాటకాలు ఆడుతుందో చూడు, పాపం బాబాయ్, వద్దక్క నువ్వు వెళ్ళి చెప్పు అని ప్రేమ బాధపడుతూ ఉంటే, ఇక నర్మద ప్రేమని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక తరువాత రామరాజు ఇంటికి వస్తాడు. దాంతో శ్రీవల్లి, బాబాయ్ మావయ్య గారు వచ్చేశారు, వెళ్ళండి అంటూ పళ్ళెంలో నగలు పెట్టి తిరుపతికి ఇస్తుంది. ఇక తిరుపతి ఆ నగల్ని తీసుకుని రామరాజు దగ్గరికి వచ్చి, బావా అని అంటూ ఉంటే, ఏంట్రా అని రామరాజు అడిగేసరికి, బావా ప్రేమ నగలు అని రామరాజుకి ఇస్తాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.